ఫ్రెండ్స్, దేశంలో ఎక్కడ పేలుడు ఘటన జరిగినా దాని మూలాలు యాదాద్రి జిల్లాలో ఉండేవి. నేడు అదే జిల్లా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ తయారీ అడ్డాగా మారిందా? ఆధ్యాత్మిక కేంద్రం యాదాద్రిలో ఏం జరుగుతోంది? డ్రగ్ మాఫియా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? గతంలో ఎక్స్ప్లోజివ్స్ తయారీకి అడ్డాగా యాదాద్రి, ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రం. అత్యధికంగా జిల్లాలో 27 జిలిటన్ ఫ్యాక్టరీలు, పక్కదారి పడుతున్న పేలుడు పదార్థాలు, నిఘా పెరగడంతో తగ్గిన అక్రమ రవాణా. దేశంలో ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ పేలుళ్లకు పాల్పడినా వాటి మూలాలు అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే బయటపడేవి. అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, హైదరాబాద్, గోకుల్ చాట్లలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ అదే జరిగింది. ఈ దారుణాల్లో వినియోగించిన పేలుడు పదార్థాలు యాదాద్రి జిల్లాలోని ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఫ్యాక్టరీలలో తయారైనట్లుగా గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక్క యాదాద్రి జిల్లాలోని 27 జిలిటెంట్ స్టిక్స్ ఫ్యాక్టరీలున్నాయి. ఈ కంపెనీలపై పోలీసుల నిఘా పెరగడంతో ఇటీవల పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు కొంతమేర చెక్ పడినప్పటికీ డ్రగ్స్ రూపేణా మరో ముప్పు ముందుకొచ్చింది. యాదాద్రి జిల్లాలో నిషేధిత సింథటిక్ డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణా గుట్టురట్టు చేయడంతో కలకలం రేగింది. యాదాద్రి జిల్లాలో రాచకొండ పోలీసులు భారీగా సింథటిక్ డ్రగ్స్ పట్టుకున్నారు. 24 కోట్ల రూపాయల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముఠాలోని 3 సభ్యులను అరెస్టు చేశారు. మరో 5 పరారయ్యారు. ఈ డ్రగ్ యాదాద్రి జిల్లాలో తయారవుతున్నట్టు పోలీసులు కన్ఫర్మ్ చేశారు. యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో వాసుదేవాచారికి చెందిన యాదాద్రి లైఫ్ సైన్సెస్ కంపెనీ కొద్ది రోజులుగా మూతపడి ఉంది. 3 నెలల క్రితమే కాలుష్య నియంత్రణ మండలి దీని అనుమతిని రద్దు చేసింది. మూతపడ్డ ఈ కంపెనీలోనే డ్రగ్స్ తయారు చేసేందుకు పథకం పన్నింది సదరు ముఠా. ఈ ముఠా సభ్యులు ఫార్మా రంగంలో అనుభవం ఉన్నవారు. నిషేధిత ఎఫిడ్రిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను తెప్పించారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీని అడ్డాగా చేసుకుని ఈ డ్రగ్ ను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఎంత మొత్తంలో ఇతర ప్రాంతాలకు రవాణా చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళు, ఎక్కడైతే వాళ్ళు ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినారో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ సీజ్ ప్రిమైసెస్ ని కోర్టు కూడా మేము సబ్మిట్ చేస్తాము. గతంలో ఉగ్రదాడులకు మూలాలు, ఇప్పుడు నిషేధిత డ్రగ్స్ తయారీ, సప్లైకి యాదాద్రి జిల్లా అడ్డాగా మారటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారుల వైఫల్యంతోనే జిల్లా నిషేధిత డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి అన్ని కూడా ఏదైతే పారిశ్రామిక వాడుతున్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఫార్మా ఫ్యాక్టరీస్ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే తనిఖీలు నిర్వహించాలి. నిన్న జరిగినటువంటి సంఘటనకు బాధ్యులైన ఎంత వారైనా ఉన్నటువంటి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలా. యాదాద్రి లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సింథటిక్ డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణాపై బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ఎదుట ఆందోళన చేశారు. డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ తయారీ వెనుక అధికారులు, ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో యాదాద్రి ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ తయారీ, అక్రమ రవాణా పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కంపెనీని పూర్తిగా రద్దు చేసి ఇక్కడ నుండి తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరి అండదానాలు చూసుకొని, ఏ ప్రభుత్వ అధికారులను దర్పం చూసుకొని ఈరోజు వీళ్ళు ఇంత దర్జాగా ఇన్ని కోట్ల విలువ చేసే డ్రగ్ను ఈరోజు ఉత్పత్తి చేస్తారనేది ప్రభుత్వ పెద్దలు దీని యొక్క నిగ్గు తేల్చాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా స్పందించి ఈ యొక్క డ్రగ్ మాఫియా అరికట్టి దీని వెనుక ఎంత పెద్దటి వారైనా శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి జిల్లా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న డ్రగ్స్, పేలుడు పదార్థాల తయారీ, రవాణాలను నియంత్రించడానికి అధికారులు మరింత పటిష్టమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.